తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం స్కామ్ విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. 2 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఏసీబీ దళారుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్టు నిర్ధారించారు. ఇందులో కీలక పాత్ర పోషించిన 4 ప్రభుత్వ ఉద్యోగుల కస్టడీలోకి తీసుకున్న అధికారులు మొదటి రోజు 6 గంటలకు పైగా విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తెలంగాణలో జరిగిన గొర్రెల స్కామ్ లో అక్రమాలను ఏసీబీ అధికారులు తవ్వితీస్తున్నారు. ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన 4 ప్రభుత్వ ఉద్యోగులను కస్టడీలోకి తీసుకుని కీలక సమాచారం రాబట్టాలని ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గొర్రెల స్కామ్ లో మరికొందరి పాత్ర ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ లను అరెస్టు చేశారు. రైతులకు ఇవ్వాల్సిన 2 కోట్ల రూపాయలకు పైగా నగదు బినామీ పేర్లతో వివిధ ఖాతాలకు మళ్లించారని గుర్తించారు. 4 నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో ఫిబ్రవరి 22న హాజరుపరచగా మార్చి 7 వరకు రిమాండ్ విధించారు. నిందితులను హైదరాబాద్ చంచల్గూడ జైలుకు తరలించారు. గొర్రెల పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. రికార్డులను పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరిస్తోంది ఏసీబీ. కాగ్ నివేదిక కూడా ఈ పథకంలోని పలు అంశాలను ప్రస్తావించింది. ఈ వివరాలు కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే 4 కస్టడీలోకి తీసుకుని సమగ్ర సమాచారం ఏసీబీ రాబడుతోంది. రానున్న రోజుల్లో మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.